ప్రతికూల సమాధానం కూడా ఇప్పుడు ఎలా ఉంటుందంటే వైసీపీ ఓడిపోయింది. ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి రెండు రకాలు, కానీ సంక్షేమానికి వైసీపీ అధినేత జగన్ పెద్దపీట వేశారు. ఆయన అమౌంట్ కూడా చాలా మందికి పంపించారు, బెనిఫిషియర్స్ కూడా ఉన్నారు, పూర్తిగా లేదనడానికి లేదు. అసలు ఈ చర్చ రావడానికి కూడా కారణం ఏంటంటే బాబు గారు మాట్లాడడం వల్లనే ఈ అనుమానాలు జనాల్లోకి వస్తున్నారు. బాబు గారు ఏమంటున్నారు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, చూస్తుంటే ఈ వ్యవస్థను గాలిలో పెట్టడానికి 9 ఏళ్ళు పడుతుందో 90 ఏళ్ళు పడుతుందో చెప్పలేము. కాబట్టి మొట్టమొదట సంపదను సృష్టిస్తా, జీడిపి రేటు పెరిగిన తర్వాత విషయాన్ని అమలు చేయడము, హామీలు అవన్నీ మాట్లాడాలి. ఎందుకంటే నన్ను నమ్మిన ప్రజలు చాలా ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు, బాబు గారు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెరవేరుస్తారన్న భరోసాతో ఉంటారు. అలాంటి వారికి నేను సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంది. కాబట్టి ఇప్పట్లోనే ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం అనేటువంటి అంత ఈజీ టాస్క్ కాదు. సంపద సృష్టి అయిన తర్వాత మనం మాట్లాడుకోవాలి అని ఆయన 2047 విజన్ గురించి మాట్లాడారు. సో ఇక్కడ అప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఓకేనండి, ఇప్పుడు వైసీపీ చేసిందా చేయలేదంటే చేయలేదని జనాలు కూడా అనుకున్నారు, లేదా చేసింది సరిపోలేదని అనుకున్నారు, వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టేశారు. ఆ చాప్టర్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలింది ఏంటి, ఎవరు సీట్ ఎక్కారు, వాళ్ళు ఏమని చెప్పి ఎక్కారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు, ఇదే కౌంట్ అవుతుంది. సరే, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన విమర్శలు కూడా చాలా ఉన్నాయి. ఆ రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లో ముంచేశాడు, సంక్షేమం పేరిట అప్పుల్లో ముంచేశాడు, సంక్షేమం కాదు అభివృద్ధి కావాలి, ఇన్ని లక్షల కోట్ల అప్పు అని కూడా చెప్పిన వాళ్ళు వాళ్ళే. అప్పు అని చెప్పిన తర్వాత నిర్మలా సీతారామన్ అంత అప్పు కాదు అని చెప్పినా కూడా లేదు తప్పది అప్పే అని చెప్పి వాళ్ళు చేయవలసిందంతా చేశారు. ఓకే, అది గతం అది అయిపోయింది. ఇప్పుడు అసలు ఈ చర్చ రావడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట్లాడారు. మధుసూదన్ గారు, ఇప్పుడు లతా గారు కానీ టీడీపీ నాయకులు కానీ ఏమంటున్నారంటే, చంద్రబాబు హామీలు అమలు చెయ్యమని చెప్పట్లేదు, వెసులుబాటు చూసుకుని. అవునండి, 9 ఏళ్ళు పడుతుందో, ఇది అమలు చేయడానికి 9 ఏళ్ళు పడుతుందో ఇంకా ఎక్కువ పడుతుందో, అసలు రాష్ట్ర పరిస్థితే బాగలేదు, డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది, డబ్బా బుర్ర దేశం కూర్చున్నామని పెద్ద మనిషి పగ్గాలు పట్టినటువంటి ముఖ్యమంత్రి చెప్తున్నప్పుడు సామాన్యుడికి ఇంక ఏమనిపిస్తుంది, మీరే చెప్పండి. మీరే అపోజిషన్ ఉంటే మీకు ఏమనిపిస్తుంది, నిజమే కదా పాపం అంత అప్పులో ఉన్నప్పుడు ఇంకా మా హామీల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి. కానీ జనసామాన్యులు ఈ హామీలపైన ఆశలు పెట్టుకుంటారు కదా. హామీ ఏ పార్టీ అయినా హామీ ఇచ్చే కదా అధికారంలోకి వచ్చేది. అటు తెలంగాణ కానివ్వండి, అటు ఆంధ్ర కానివ్వండి, ఇచ్చేటప్పుడు ఈ పరిస్థితి తెలియదా అంటే కనుక మళ్ళీ అప్పుడు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. పైగా ఇంకోటి ముఖ్యమైన మీరు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు హామీలు ఇవ్వడం అనేటువంటిది బాబు క్యారెక్టర్ కానే కాదు. అసలు ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఉచితం అనుచితం, నేను చెప్పేదేనండి, ఉచితం అనుచితం అన్న వ్యక్తే అతను. 2004 ఎన్నికలప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తు అన్నప్పుడు కూడా ఆయన ఉచిత విద్యుత్ ఇస్తే కనుక కరెంట్ తీయకపోయినా బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట వాస్తవం. సో అన్ప్రొడక్టివిటీ ఉన్న ఏ విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రోత్సహించలేదు. ఆయన సంస్కరణ అవన్నీ నేను చెప్పేది అదే నేను చెప్పబోతున్నా. 2004కు, ఆ తర్వాత 2009కు, 2014కు, 2019కు, 2024కు ఆ డీవియేషన్ని లేదా ఆ ఎవాల్వ్ కావడం, మనం కూడా హామీలు ఇవ్వకపోతే కుదరదు, మనం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అనే స్టేజ్కు బాబు గారు వచ్చిన తర్వాత వారు హామీలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా ప్రజలు ఏమడుగుతారు, మీరు హామీ ఇచ్చారు కదా నెరవేర్చండి అని అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉద్యోగులతో ఉంది, ఓకే మీరు కంపెనీలు తెస్తామంటున్నారు, ఉద్యోగాలు ఇస్తామంటున్నారు, మీరు హామీలు ఇచ్చింది ఏంటి, 25 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లకే 20 లక్షలు, లేదా నిరుద్యోగ భృతి అన్నారు. సో మీరు నిరుద్యోగ భృతి మొదట స్టార్ట్ చేసేయండి, ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వండి, నిరుద్యోగ భృతి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయ్యేలా చూడండి. అలానే చేయాలి కదా, వయాగా వెళ్ళాలి కదా. సో 5 ఏళ్ళు మనం టైం ఇచ్చాం కాబట్టి అని 5 ఏళ్ల పాటు ఊరుకున్నానంటే ఒకంత అసహనానికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఈ 6 హామీల్లో కూడా సూపర్ 6 అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తెలుగుదేశం వాళ్ళు మొట్టమొదట అంటే కూటమితో కలవకముందు, బీజేపీతో కలవకముందు వాళ్ళు అనుకున్న హామీలు 6 కాబట్టి ఈ 6లోన ఏమి అమలు అయ్యాయి ఏమి అమలు కాలేదు అని చెక్ చేసుకోవడం రివాజు. సో అందులోనూ ఒకటైతే ఇప్పుడు దీపావళి నుంచి మొన్న 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఓకే. ఆ తర్వాత సంక్రాంతికి ఉచిత బస్సు అన్నారు, మళ్ళీ అది ఉగాదికి అని అంటున్నారు. సరే, ఉచిత బస్సు ప్రయాణం కూడా వస్తుందేమో చూడాలి. వీటన్నిటికంటే కూడా ఉచిత బస్సు, ఆ తర్వాత 3 సిలిండర్ల కంటే కూడా ముఖ్యమైనది రైతు భరోసా, రైతుకు సాయం అని పెట్టుబడి సాయం, అది కావాలి.
ఆ తర్వాత నిరుద్యోగులతో ఒకటి చూడాలి. ఇవి రెండు కాస్త మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటైజ్డ్ థింగ్స్. సో అక్కడ కూడా ఏం చేస్తారు, ఎకనామికలీ ఏది వయబిలిటీ ఉంటుందో, ఏది ఎక్స్పెండిచర్స్కు తమ చేతుల్లో తమ ఫోల్డ్లో ఉంటుందో వాటిని అమలు చేస్తూ పోతూ ఉంటారు. ఏ పార్టీ అయినా అంతే. ఇక్కడ వచ్చిందల్లా చిక్కల్లో ఏంటంటే గతంలోన వైఎస్ఆర్సీపీ అధికారం ఏంటి, సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పెట్టారు అని. ఈ పథకాలన్నీ పెట్టే నాశనం చేశారని చెప్పిన వాళ్ళు అంతకు మించి పథకానికి పెట్టడంలోనే వాళ్ళు ఏం చేయబోతున్నారు అనే ఆలోచనలో పడాలి. కానీ జనాలు నమ్మారు. మీరు ఒకటి గమనించాలి, అంతకు మించి ఇస్తామని చెప్పినా కూడా జనాలు నమ్మారు. నమ్మి వాళ్ళని కూర్చోబెట్టినప్పుడు ఇట్స్ ద రైట్ టు ఆస్క్, మీరు చేస్తారా, ఎప్పుడు చేస్తారు. ఇప్పుడు అంతే కదండి, నేను మీకు 10 రూపాయలు ఇస్తానని చెప్పినప్పుడు ఎప్పుడు ఇస్తారని అడుగుతారు. మళ్ళీ నేను చెప్పాను కదా, నేను చూస్తానులే, ఒక 5 ఏళ్ళలోనో 10 ఏళ్ళలోనో నాకు టైం ఉంది కదా, ఆ టైం డ్యూరేషన్లో నేను ఇస్తానంటే గురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఇప్పుడు ఈ ఉచిత సూపర్ 6 హామీలను ఎంతవరకు ఇది చేస్తారనేటువంటిది చూడాలి. వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. పైగా ఏంటి, కూటమి తరఫున ఇచ్చినటువంటి హామీలు దాదాపు 50 దాటిపోయాయి. 50 పైగా హామీలు ఉన్నాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇవన్నీ ఒకవైపు ప్లస్ ఎకానమీ మరోవైపు. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ అన్నట్టే, చంద్రబాబు నాయుడు గారు అన్నట్టే, రాష్ట్రంలోన సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యమే. కాకపోతే ఇప్పుడు బాబు గారికి ఒక అనుకూలమైన వాతావరణం ఒకటి ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్లోన ఆయనకు అవసరం ఉంది. అందుకే చూడండి, ఈసారి బడ్జెట్లో కూడా పోలవరానికి ఇచ్చారు, విశాఖకి ఇచ్చారు, అసలు తెలంగాణకి ఇవ్వనటువంటి ఎన్నో వరాలు ఏపీకి ఇచ్చారు. మొన్న కూడా ఇచ్చారు. అమరావతి కూడా ఇస్తున్నారు నిధులు. సో దే ఆర్ హ్యావింగ్ బెటర్ పొజిషన్ రాదర్ దెన్ ప్రీవియస్ డికేడ్. గతంలో కంటే కూడా ఇప్పుడు మంచిది ఉంది. గతంలోనే వైఎస్ఆర్సీపీకి ఓకే ఎంపీలు ఎక్కువ మంది వచ్చారు, కానీ ఏం లాభం, కంప్లీట్ మెజార్టీ ఎన్డీఏ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు. అందుకోసం అప్పుడు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కర్లేదు, సెంట్రల్ నిధులు ఇస్తుంది. ఇచ్చిన నిధుల్ని జాగ్రత్తగా పంచితే సెంట్రల్ నిధులు ఇస్తుంది అంటున్నారు, కానీ మేనిఫెస్టో తోటే మాకు సంబంధం లేదంటుంది సెంట్రల్ గవర్నమెంట్. అలా కాదండి, ఇప్పుడు బాబు గారు డిమాండ్ చేసి తెప్పించుకునే డిమాండబుల్ పొజిషన్లో ఉన్నారు. హీజ్ ఇన్ డిమాండబుల్ పొజిషన్. ఆయన కమాండ్ చేయగలరు, డిమాండ్ చేయగలరు. ఎందుకంటే ఆయన అవసరం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా ఉంది. కాబట్టి ఈ పొజిషన్ గురించే కదా ఏపీలో అందరూ ఆలోచించింది. మా అవసరం ఏర్పడినప్పుడు మన రాష్ట్రానికి కావాల్సిన మేము తెప్పించుకుంటామని. నౌ దేర్ ఇస్ ఎ ఛాన్స్, ట్రై చేస్తే బాగుంటుంది అని అంతే. రైట్. మన వార్ రూమ్ లో అనురాధ గారు జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. నమస్తే అండి, వెల్కమ్ టు వార్ రూమ్. అలాగే వైసీపీ పార్టీ నుంచి వెంకటేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటేష్ గారు, వెల్కమ్ టు వార్ రూమ్. అనురాధ గారు, అంటే మీరు ఎలా చూస్తున్నారంటే చంద్రబాబు వ్యాఖ్యలు మీరు చూసారు, దగ్గర డబ్బులు ఉన్నాయి, పోలవరానికి ఉన్నాయి, అమరావతికి ఉన్నాయి, కానీ వాటిని ఇక్కడికి నేను తీసుకురాలేను. ఈ సంక్షేమం ఏదైతే, మీరేం చెప్తారు దాని గురించి? గెలవటం కోసం ఎన్నో ఎత్తులు వేయటంలో దిట్ట చంద్రబాబు నాయుడు.